హాయ్ ఆల్ సింపుల్‌గా, హెల్తీగా శనగపిండి లేకుండా మోతీచూర్ లడ్డు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. సూపర్‌గా నచ్చుతుంది. పాకం పెట్టడం రాలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇలా చేసుకోండి. అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్‌లో గీ ఏసుకోవాలండి. గీ ఏసుకొని బన్సీ రవ్వ అంటారు కదా ఎర్రనూక, అదొక 2 కప్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1 కప్‌కి మనం 3 కప్స్ వాటర్ చొప్పున అయితే 6 కప్స్ వాటర్ వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. 5 మినిట్స్‌కి బాగా ఉడికిపోతుందండి. ఉడికిపోయిన దాంట్లో ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం, పంచదార తీసుకొని అది బాగా మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు వేరేపెల్ల కొద్దిగా నెయ్యేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. ఈ థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక మనం కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారాక జీడిపప్పు నెయ్యి వేసుకొని కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలా చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ మోతీచూర్ లడ్డు అయితే రెడీ అండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ట్రై చేయండి. వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.